మన ప్రభు అనే యేసుక్రీస్తు నామమున వందనాలు. యేసుక్రీస్తు కొండ ప్రసంగం ఎవరి కోసం చేశారు, శిష్యులను ఎందుకు చేశారు అన్న మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన జన సమూహంలోను చూచి కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఇక్కడ చూసినట్లయితే కొండ ప్రసంగము ఎందుకు చేశాడంటే ఆయన శిష్యుల కోసం చేస్తున్నట్లుగా చదవబడిన మాటను బట్టి మనము గ్రహించగలం. ఎందుకంటే జన సమూహములు అనేకములు కూడి ఉన్నను ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చే వరకు ప్రసంగము మొదలు పెట్టలేదు. అంటే ఆయన ఆ ప్రసంగాన్ని ప్రత్యేకంగా శిష్యుల కోసము చేశాడు అని మనకు అర్థమవుతూ ఉంటున్నది. రెండవదిగా శిష్యులను ఎందుకు చేయవలసి వచ్చింది అన్న మాట మనము గ్రహించినట్లయితే శిష్యులు అనగా వెంటనే లోపడేవారు అని మనం చూస్తూ ఉంటున్నాం. అనేక జన సమూహములు వచ్చినను వారి యొక్క అవసరతల కోసం వచ్చిన వారు, రొట్టెల కోసం వచ్చిన వారు, అద్భుతాల కోసము వచ్చిన వారు, ఆయనను ప్రశ్న వేయటానికి వచ్చిన వారు ఉన్నారు. కానీ శిష్యులు ఆ యొక్క బోధ విని విధేయత చూపించేవారుగా ఉన్నాడు. అందుకోసమే ఆయన శిష్యులను ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఆయన చెప్పే వాక్యము వినేవారు వినాలని ఆయన ప్రసంగము చేయలేదు. కానీ విధేయత చూపించాలన్నదే ఆయన యొక్క కోరిక. కాబట్టి విధేయత చూపించేవారు శిష్యులు, వెంటనే లోబడేవారు కనుక శిష్యులను చేయడానికి ఆ యొక్క కొండ ప్రసంగాన్ని చేసినట్లుగా, శిష్యుల కోసమే ఆ ప్రసంగము చేసినట్లుగా మనం గమనించాలని ప్రభు కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.